హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 347 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి మైథిలి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 16/4/2019 జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, బీకామ్, బిఎస్సి మరియు ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని వర్క్ లొకేషన్ వచ్చేసి తిరుపతి అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఏరియా, గాజుల మండ్యం విలేజ్, రేణిగుంట. ఇది వచ్చేసి వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ ఆయిల్ ఫ్యాక్టరీ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ఎలక్ట్రికల్, వేర్ హౌస్, ఆర్ఓ ప్లాంట్, అకౌంట్స్ మరియు పర్చేస్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీకామ్, బిఎస్సి మరియు ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరికి ఇదంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ మరియు సీనియర్ ఎలక్ట్రీషియన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ కి చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 to 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం 2 to 4 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి అకౌంట్ అసిస్టెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా పర్చేస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ రా మెటీరియల్స్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైథిలి లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో, అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మైథిలి లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి admin@mythililifesciences.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైథిలి లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం తిరుపతిలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి చోటు లేదు కాబట్టి ఫ్రెషర్స్ కి చాలా బాగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అంటే 17th April 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో లెర్నింగ్ సెంటర్ 1, ఫస్ట్ ఫ్లోర్, అబౌవ్ హోండా షోరూమ్, బిసైడ్ గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఫార్మసీ వాళ్ళని అడుగుతున్నారు.
చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో బీ ఫార్మసీ కి ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అంటే 2017 అండ్ 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం బడ్డీలో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే అదర్ స్టేట్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సాలరీస్ కూడా చాలా బాగా ఉంటాయి. ఫ్రెషర్స్ కైనా కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అదే విధంగా వాళ్ళు ఇక్కడ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అట్ బడ్డీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ ఇన్ వ్యూ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి కూడా మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే QA, IPQA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 20th April 2019 జరుగుతున్నాయి. అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 1:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అంటే ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి BSc మరియు MSc చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, M Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది B Pharmacy, M Pharmacy కి సంబంధించినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మైక్రో ల్యాబ్స్ అంటే చాలా మంచి కంపెనీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్, ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, ఏజెంట్, అదర్ టెస్టిమోనియల్స్ అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా QA మరియు IPQA కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాలిడేషన్ కి సంబంధించినటువంటి ఫంక్షనల్ ఏరియాస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, నెంబర్ 92, సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఫేజ్ 1, హోసూర్. ఇది వచ్చేసి వెను అనమాట. అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. B Pharma, M Pharma ఫ్రెషర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ చెన్నైలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విమ్టా ల్యాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళడుతున్నటువంటి పొజిషన్స్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే ఇది వచ్చేసి పూర్తిగా R&D డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే M Pharmacy, MSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా బయోఎస్ఏ డిపార్ట్మెంట్ కు రెలవెంట్ గా ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విమ్టా ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr.pcd@vimta.in అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్, ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ పొజిషన్స్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనిలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ డిపార్ట్మెంట్ గురించి, డిపార్ట్మెంట్ యొక్క ఫ్యూచర్ గురించి,
అండ్ అదే విధంగా డిపార్ట్మెంట్స్ యొక్క సాలరీస్ గురించి. ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, R&D, మెయింటెనెన్స్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏది బెస్ట్ అని చెప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యూసీ బెస్ట్ అంటే దాని అర్థం క్యూఏ బెస్ట్ కాదన్నా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బెస్ట్ అంటే దాని అర్థం R&D డిపార్ట్మెంట్ బెస్ట్ కాదన్నా. సో